అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సిల్వర్ జూబ్లీ వేడుకలను జూలై 17, 18, 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించేందుకు సమస్త కార్యవర్గం సమిష్ట కృషితో విజయవంతం చేయాలి అని సంస్థ ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి, గౌరవ సలహాదారులు గట్టి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక కార్యవర్గ సమావేశం సంస్థ ఉప అధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత జరిగింది. కార్యదర్శి పంపన దయానంద్ బాబు ఎజెండాలోని అంశాలను సభ్యుల ముందు ఉంచారు. ఎజెండాలోని అంశమైన పెన్షన్ పథకం కొనసాగింపుకు సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అదేవిధంగా 4 కళా పోషకులు, 6 రంగస్థల కళాకారులను సిల్వర్ జూబ్లీ వేడుకల్లో సత్కరించాలని సమావేశం తీర్మానించింది. అంతేకాక ఈ వేడుకల్లో ఆంధ్రశ్రీ అవార్డును సీతాపతిరావుకి, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక విశిష్ట సేవ పురస్కారం కర్రి బామిరెడ్డికి ఇచ్చేందుకు సభ్యులు తీర్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మూర్తి, గట్టి సత్యనారాయణ, పంపన దయానంద్ బాబులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జి సత్యమూర్తి, ఎస్వి రమణ, బాబీ, డి పుత్తర్రావు, బాలు, బిహెచ్వి వర్మ, నూకరాజు, టీవీవీఎస్ఎన్ రెడ్డి, కెవి ప్రసాద్, ఎం నాగమణి, పి మురళీ విజయ్ కుమార్, పి వెంకటేశ్వరరావు, కరక రాజుబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. కళల్ని బాగా పోషిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి క్రిస్మస్ కూడా కళబడుతుంది అలాగే పెద్దలు కూడా అంత్యాన్ని కళాకారులు కూడా ఏదో విధంగా ఈ పరీక్షించిన కార్యక్రమం కూడా అద్భుతమైన కార్యక్రమం అండి. దానికి మనం తలుచుకుని చేయడం కష్టం కాదు. నెలకి రూపాయలు అంటే పెద్ద కష్టమైన విషయం కాదు. ఇవాళ రూపాయలు మనం కూడా చేసుకోవచ్చు. అది మీరు అందరూ ఆలోచించుకుంటే వీలు బట్టి అలా చేసి సంతోషం అది కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే జూలైలో జరగబోయే మన శివజయంతి కార్యక్రమం కూడా నా వంతు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గాను ఇతరులు కూడా సపోర్ట్ చేస్తారని మీకు హామీ ఇస్తూ మన కార్యక్రమం అంటే మీరు రేపు గ్యాదరింగ్ కావాలని మన విషయంగా చెప్పారు. అలాంటి ఏం చేస్తారంటే నాకు చిన్న అడ్వైజ్ మీరు కాలేజెస్ కానీ స్కూల్స్గా సెలెక్ట్ చేసుకుంటే స్కూల్స్ చూసి ఏమైనా చిన్న చిన్న మోనాక్షన్ అని కాంపిటీషన్ పెట్టి ఆ పైన రోజు ఇస్తే ఎక్కువ మంది వాళ్ళ పేరెంట్స్కి వచ్చే అవకాశం ఉంటుందని అదో నాకు చాలా సజెషన్. ఇల్లుంటే అది వచ్చండి.